నమస్తే అండి, నేను మీ అశ్విని. శ్రావణ మాసమందు ఆచరించవలసిన వ్రతముల్లో మొదటిది మంగళగౌరి వ్రతం అండి. మరి ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. సాధారణంగా ఈ వ్రతము ఆచారం ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తుంటారు, లేదా ఆ అలవాటు ఆచారం లేని వాళ్ళు కూడా కొత్తగా ప్రారంభించుకోవాలనుకునేవారు కూడా ఎలా పూజ చేయాలనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మరి ఈ పూజ చేసేటప్పుడు ఆచారం ఉన్నా లేకపోయినా ఈ వ్రత కథ అనేది చదువుకోవాల్సి ఉంటుంది, లేదా ఇలా వీడియో పెట్టుకొనైనా వినొచ్చు. మరి ఇప్పుడు ఈ వ్రత కథను అనేది చెప్తాను. అమ్మవారి వ్రత కథ చదివేటప్పుడు కొంచెం పువ్వులు అక్షింతలు 2 కలిపి పట్టుకొని కథ పూర్తయిన తర్వాత ఈ అక్షింతలు పువ్వులు కలిపిన వాటిని అమ్మవారి పాదాల దగ్గర వేయవలసి ఉంటుంది. చదివినంతసేపు ఈ పువ్వులు అక్షింతలు చేతిలో పట్టుకుంటూనే ఉండాలి. మరి ఇప్పుడు కథ మొదలు పెడదాం. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కగ్గుతూ కాలకోట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవతలు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులో ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా, మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక ఇంకెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకోట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చింది. పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణామూర్తి అయిన పార్వతీదేవి, అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీమాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. ఇలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైదవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వసుఖములతో గడుపుతారు. పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాల్లోనూ ఆవునేత్తో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది. చాలా కాలం క్రితం జైపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించుచుండెను. భోగభాగ్యాలు ఎన్ని ఉండునేమో ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్నో నోములు నోచినా ఎన్నో దానాలు చేసినా ఫలితం శూన్యం. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జైపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అని అక్కడి నుండే వెళ్ళిపోయాడు. జైపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగిందంతా భర్తకు వివరించి రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు. మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారం పల్లెతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి, అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకొరగా ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయు. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీల్వాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి రూపంలో ఉన్న శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఈ విధంగా చేయసాగరు. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జైపాలుడు ప్రార్థించాడు. జైపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానం కావాలని అన్నాడు జైపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్ని కావాలనా, అల్పాయుష్కుడు సజ్జనుడైన కుమారుడు కావాలా
కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలు ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి నాభ్యందుడగు వైచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకివ్వు అని అంతర్ధానమయ్యను. జయపాలుడు ఆ వృక్షానుకున్న పండ్లను ఒక్కసారి కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుర్రవాడికి వయసు వచ్చింది. వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమో అని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అన్నది. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామతో కాశీకి పంపించారు. తోవలో వాళ్ళు ప్రతిష్టానుపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రంలో ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలను ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవరు ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరి వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాటలు వినేసరికి శివుడి మేనమామకు కూడా ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అనే దేవుని వాక్యంగా వారు నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయు చెల్లింది, ఆ దోషమునకు మార్గం చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పం నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘట్టంలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు. దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగుగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రభావం అని చెప్పినది. ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. చూసారు కదండి, మంగళగౌరి వ్రత కథ. ఇది ఆచారం ఉన్నా లేకపోయినా ఈ వ్రత కథ అనేది చదువుకోవాల్సి ఉంటుంది, లేదా ఇలా విన్నా సరిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఇంకెవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.